థ్రెడ్ చికెన్. మరి లేట్ చేయకుండా థ్రెడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. థ్రెడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, స్ప్రింగ్ రోల్ షీట్స్ ముక్కలు, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం, నిమ్మరసం, కార్న్ ఫ్లోర్, చికెన్ మసాలా, గరం మసాలా, మైదా. థ్రెడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఇవి స్ప్రింగ్ రోల్ షీట్స్ వీటిని ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న థ్రెడ్స్ లా చేసావా? సూపర్. ఫస్ట్ ఏం చేయాలి? స్వీటీ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకుంటున్నాను, వాటర్ లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత, నిమ్మరసం 1 స్పూన్, 1 స్పూన్ కారం వేసుకుందాం, కొంచెం గరం మసాలా, నెక్స్ట్ చికెన్ మసాలా మిక్స్ చేస్తున్నాను మొత్తం. పర్ఫెక్ట్గా చెయ్యి. నెక్స్ట్ ఎగ్ బీట్ చేసుకునేయాలా? 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా. ఇప్పుడు మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేయాలి. సో మిక్స్ చేసేసుకున్నాం కదా చికెన్ని. ఒక 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకో. అరే ఇన్ని తెలివితేటలు నీకు ఎట్లున్నారా? చిల్లులున్న గరిటతో నూనె వద్దాం అనుకుంది. ఇలాంటి అద్భుతాలు నేను మాత్రమే చేయగలను. తెలుస్తుందిగా, నువ్వు మాత్రమే చేయగలవు. అది కరెక్టే. ఆయిల్ సరిపోదు కదా, ఇంకా చేద్దామా? చేద్దాం. నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు చెప్పు? టీవీ చూస్తా. ఇంకా ఫోన్ మాట్లాడతా ఫ్రెండ్స్తో. ఫోన్ మాట్లాడతావా? ఎంతమందితో మాట్లాడతావు ఒక్క రోజులో? మమ్మీ, డాడీ, అక్క, తమ్ముడు, ఫ్రెండ్స్. సో నీకు ఎప్పుడు కాల్ చేసినా బిజీ అనే వస్తుందేమో కదా? అప్పుడప్పుడు వస్తుంది. అందరూ అంటారు, అంత ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు డైరెక్ట్ మాట్లాడేది? నేను ఊర్లో ఉండను కాబట్టి, అందరిని వదిలేసి వచ్చా కాబట్టి మిస్ అవుతా ఉంటా, అందుకోసమని మాట్లాడతా. సో వాళ్ళ ప్రెసెన్స్ కోసం మాట్లాడుతూ ఉంటావు. ఓకే. సో టీవీ చూస్తా అన్నావు కదా, టీవీలో ఏం చూస్తావు ఎక్కువ? నా ఫేవరెట్ సీరియల్ గుప్పడంత మనసు. ఓకే, సీరియల్స్ చూస్తావు. ఎస్. సీరియల్స్కి ఎప్పుడైనా హెయిర్ స్టైలిస్ట్ చేసా. ఎవరికి చేసావు? బ్రహ్మముడి సీరియల్ కావ్య మ్యామ్. ఓకే. సో ఈటీవీకి ఏమైనా చేసావా? శ్రీవల్లి సీరియల్కి వెళ్ళాను. శ్రీవల్లికి? సో మా హీరోయిన్కి చేస్తావు బాగా? ఇద్దరు ఉన్నారు, అప్పుడు వేరే సిస్టర్ చేశారు, నేను ఓకే వేరే వాళ్ళకి చేశాను. సో నువ్వు హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? వేరే షార్ట్ ఫిలిం చేస్తుంటే ఫ్రెండ్ తీసుకెళ్లారు, అక్కడ చూసాను. ఒకరు మేకప్ చేస్తున్నారు, ఒకరు హెయిర్ స్టైల్స్ చేస్తున్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, వెంటనే నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయినా. స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను కాబట్టి ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తా, కంప్లీట్గా నేర్చుకోవాలని నేర్చేసుకున్నాను. అంటే ఇదేమైనా కోర్స్ లాగా ఉంటుందా? లేకపోతే కోర్స్, మేకప్, హెయిర్ స్టైల్స్ అన్నీ కలిపి నేర్పిస్తారు. ఓన్లీ మేకప్ కావాలనుకుంటే మేకప్ నేర్చుకోవచ్చు, ఓన్లీ హెయిర్ స్టైల్స్ కావాలనుకుంటే హెయిర్ స్టైల్స్ నేర్చుకోవచ్చు. సూపర్. సో చక్కగా నేర్చేసుకున్నావు కదా, ఇప్పుడు చేస్తున్నావు కదా అందరికీ. తర్వాత ఫుల్ రేట్లు పెంచేసి డిమాండ్ పెంచేసుకో. ఓకే ఓకే ఓకే. సో ఈ లోపల ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? నెక్స్ట్ చికెన్ పీస్ ఉంది కదా, వీటిని తీసుకొని చుట్టేసుకోవాలి మంచిగా. సో ఒక్కొక్కటి వేసుకొని చక్కగా చేసేసి రెడీగా పెట్టి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఓకే. సో స్వీటీ చూడండి ఇలా. ఎస్, పర్ఫెక్ట్గా చేసావు, వెరీ గుడ్. సో ఈ లోపల ఆయిల్ కూడా వేడైపోయింది, ఒక్కొక్కటి వేసేసాయి. స్వీటీ ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. సో 10 మినిట్స్లో ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం.
సో ఇది రెడీ అయిపోయినట్టుంది కదా, మ్మ్. ప్లేట్ తీసుకొచ్చేస్తా. ఆ. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనలీ థ్రెడ్ చికెన్ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. థ్రెడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, స్ప్రింగ్ రోల్ షీట్స్ ముక్కలు, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం, నిమ్మరసం, కార్న్ఫ్లోర్, చికెన్ మసాలా, గరం మసాలా, మైదా. థ్రెడ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ ని బీట్ చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా వేసి మిక్స్ చేసుకుని సైడ్ కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు థ్రెడ్స్ లా కట్ చేసుకున్న స్ప్రింగ్ రోల్ షీట్స్ లో చికెన్ పీసెస్ ని వేసి బాల్స్ లా తయారు చేసుకుని వేడెక్కి నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ థ్రెడ్ చికెన్ రెడీ.